వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతుండడంపై స్థానిక బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పారు. అక్కడ ఆందోళన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రవికాంత్, కాంగ్రెస్ నేతలు ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కుమార్, వరంగల్ జిల్లాలో ఏదైతే మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, ఘర్షణపూరిత వాతావరణం కూడా చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి సంబంధించి అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అమీనాబాద్ గ్రామం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. ఆయన సొంత గ్రామంలో ఎలాగైనా కాంగ్రెస్ను గెలిపించుకునేటువంటి ప్రయత్నాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం మొదటి విడతలో చూసాము, రెండవ విడతలో చూసాము. ప్రకటనలకు పోలీసింగ్ ద్వారా వచ్చేటువంటి ప్రకటనల ప్రకారం అయితే 200 మీటర్ల వరకు ఏ పార్టీకి సంబంధించిన అన్నటువంటి ఆంక్షలు మనకు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదు. ఒక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతి ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడికి వచ్చి ఎలా జరుగుతుందని పరిశీలించడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతాదంతా కూడా ప్రచారం చేయడానికి పోలింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలతో కూడుకున్న విధానం ఉంటుంది. పూర్తి స్థాయిలో 48 గంటల ముందు నుంచి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు నుంచే సైలెంట్ వాతావరణంగా ఉండాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అయినప్పటికీ ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఏదైతే అమీనాబాద్ గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ నాయకులు అక్కడ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే అది ఎమ్మెల్యే సొంత గ్రామంగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా అక్కడ గెలవాలన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతలో, రెండవ విడతలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల గ్రామాల్లో ఓటమి పాలవుతున్నటువంటి దశలో ఏదైతే అమీనాబాద్లో కూడా ఎలాగైనా గెలవాలన్నటువంటి ఆలోచనతో అక్కడ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రం వద్దకు, గేట్ల వద్దకు వెళ్ళి కూడా అలాంటి ప్రచారాన్ని చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకో నీతి, మాకో నీతి అన్నటువంటి ప్రశ్నించినటువంటి దశలో అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం, ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి క్రమం మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. మీరు వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని లేవనెత్తు ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి సందర్భం మనకు నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో కనిపిస్తుంది. అమీనాబాద్ గ్రామం అంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. అక్కడ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరొక సంఘటన కూడా మహబూబాబాద్ జిల్లాలో మనకు కనిపించింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం ఏదైతే పొగల్లపల్లి, మహబూబాబాద్లోనే 2 మండలాలు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ములుగు నియోజకవర్గానికి సంబంధించిన మండలాలుగా ఉంటాయి. ఒకటి కొత్తగూడ, 2 గంగారం. పూర్తి స్థాయిలో ఆ 2 మండలాలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గంలో భాగంగా ఉండేటువంటి మండలాలు. పొగల్లపల్లి గ్రామంలో మొదటి నుంచి యూరియా విషయంలో రైతాంగం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద దాడుల సంస్కృతి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఈరియా ఓటర్ల మీద కూడా దాడి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మంత్రి సీతక్క కూడా నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే విధంగా అక్కడ పొగల్లపల్లిలో గెలిచే విధంగా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కుమార్, పూర్తి స్థాయిలో ఈ విధంగానే అధికార బలాన్ని ఉపయోగించి ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మొదటి దశ, రెండవ దశలో ఆగే ఎవరైతే ప్రజలు, ఓటర్లు తమ అభిష్టం మేరకి వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకు ఓటు వేసే విధంగా తమ ఓటుకు సంబంధించినటువంటి ఓటును పోలింగ్ బాక్స్లోనైతే నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. సాయంత్రం ఫలితాలు అనేటివి బయటికి వస్తాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.